మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యం పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ నెలలో అంటే ఈ డిసెంబర్ నెలలో మనందరం సంతోషంగా ఉండటం అది దేవుడు అనుగ్రహించినటువంటి కృప. కారణం ఏంటి తెలుసా? ఈ నెలంతా కూడా యేసు ప్రభును గూర్చినటువంటి క్రిస్మస్ పండుగలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఆయా సంఘాల్లో, ఆయా గృహాల్లో, ఆయా మందిరాల్లో ఎంతో ఘనంగా, ఎంతో అద్భుతంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఈ క్రిస్మస్ పండుగలు జరిగినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం సంతోషంగా ఉండాలి అని అంటే ప్రతిదినం మన జీవితంలో క్రిస్మస్ పండుగలు జరగాలి. ప్రతిదినం మనందరం కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, యేసేపును గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యేసేపు మరియకి భర్త అని మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ప్రదానము చేయబడక ముందే మరియ గర్భవతి అయి ఉన్నట్లు యేసేపుకు తెలిసింది. యేసేపు తన హృదయంలో చాలా కలవరపడుతున్నాడు, చాలా భయపడుతున్నాడు. నేను చేసుకోబోయేటువంటి మరియ గర్భవతి అవటం ఏంటి, ఆమెను ఏమైనా సరే రహస్యంగా విడిచిపెట్టాలి అనేక ఆలోచనలు ఆ వ్యక్తిలోనికి రావటం ప్రారంభించాయి. ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మరియను గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకునేది ఏంటి తెలుసా? ఆమె పవిత్రురాలు, పరిశుద్ధురాలు, కన్యక, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీ, పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరించినటువంటి స్త్రీ. దేవుని దూత కూడా మాట్లాడుతుంది కదా, దయాప్రాప్తురాలా అని మాట్లాడతారు, నీకు శుభం కలుగునుగాక అని మాట్లాడుతుంది. ఎంత అద్భుతం అండి! అనేక మంది స్త్రీలకు లేనటువంటి ఆ విజయవంతమైనటువంటి జీవితం, అనేక మంది స్త్రీలకు లేనటువంటి ఆ పరిశుద్ధత జీవితం మరియా అనుభవిస్తూ ఉంది. దేవుని ద్వారా మరియా పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయింది. కానీ యేసేపు మరియను గురించి చెడ్డగా ఆలోచించి రహస్యంగా విడిచిపెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని దూత యేసేపు దగ్గరికి కూడా వచ్చి మాట్లాడింది. దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయినదని ఎప్పుడైతే దేవుని దూత యేసేపుతో మాట్లాడిందో అప్పుడు యేసేపు మరియను హత్తుకోవడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాళ్ళను నిందించకూడదండి, అవమానపరచకూడదు, వారిని గూర్చి చెడ్డగా మాట్లాడకూడదు. ఎప్పుడైతే మరియను గూర్చి యేసేపు చెడ్డగా ఆలోచించాడో దేవుని దూత అర్థమయ్యేటట్లు యేసేపుకు తెలియపరిచింది. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాళ్ళను దూషించే వాళ్ళు ఉన్నారండి, అవమానపరిచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి హేళనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసేపే కాదండి, ఊరందరూ కూడా మరియను గురించి తప్పుగా ఆలోచించారు. కానీ దేవుడు మాత్రం మరియను నీతిమంతురాలుగానే చేస్తా ఉన్నాడు. దేవుడు మాత్రం మరియను ఆశీర్వాదకరంగానే మార్చాడు. దేవుని బిడ్డలారా, ఊరందరూ ఏకమైన మరియను ఏమీ చేయలేరు, ఏమీ చేయలేకపోయారు కూడా. కారణం ఏంటి తెలుసా? మరియ పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయి యేసు ప్రభుకి జన్మనిచ్చింది. యేసు ప్రభుకి జన్మనివ్వటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఇది అన్ని జయించాలి. ఈరోజు యేసు ప్రభుకి మన హృదయాన్ని అప్పగించాలి, యేసు ప్రభుకి మన జీవితాన్ని అప్పగించాలి, యేసు ప్రభుకి మన కుటుంబాన్ని అప్పగించాలి. యేసు ప్రభుకి మనలను మనము అప్పగించుకోగలిగితే గాక మరియను ఆశీర్వదించినట్లు దేవుడు, యేసేపును ఆశీర్వదించినట్లు దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగా సహాయం చేయండి. దేవా, ఎవరైనా అనారోగ్యంతో, అస్వస్థతతో, బలహీనతతో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయండి. ఈరోజు ఎవరైనా పుట్టినరోజు కార్యక్రమాలు జరిగించుకుంటూ ఉంటే వారిని ఆశీర్వదించండి. ఈరోజు ఎవరైనా నాయనా తండ్రి మ్యారేజ్ డేలు జరుపుకుంటూ ఉంటే వారిని కూడా మీరు దీవించండి.
అనేక మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, అనేక మంది చదువుకుంటూ ఉన్నారు, అనేక మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అనేక మంది వ్యాపారం చేస్తూ ఉన్నారు, అనేక మంది వ్యవసాయం చేస్తూ ఉన్నారు, అనేక మంది కూలి పనులు చేస్తూ ఉన్నారు, అనేక మంది నాయన వారి చేతి పనులు చేసుకుంటా ఉన్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.